హలో గైస్, అందరికి నమస్తే. ఈరోజు మ్యాటర్ అంటే ఫ్లోర్ పీసీసీ వేస్తారనమాట. అది ఎందుకు వేస్తారు, ఎంత థిక్నెస్లో వేస్తారు, అసలు ఎందుకు వేయాలి అనేసి వీడియో క్లియర్గా చెప్తాను. అంతకు ముందుగా మా వాడు మీకు ఏదో చెప్తాడంటే ఒకసారి వినండి. అందరికీ నమస్తే గాయస్. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది ఏటీటీ కెమికల్ అనమాట. ఈ ఏటీటీ కెమికల్ ఎక్కడ యూస్ చేస్తారంటే పొలాల్లో యూస్ చేస్తారనమాట. ఏటీటీ అంటే యాంటీ టర్మెంట్ ట్రీట్మెంట్ అనమాట. మీకు అందరికి రైతులకి ఈ పాటికి ఐడియా వస్తుంటుంది. అవును రే కిరణ్, ఇది చేతులు పట్టుకుని వేస్తారు కదా. అవునండి, ఇది చేతులు పట్టుకునే వేస్తారనమాట. ఈ పాటికి భలే గుర్తుపెట్టుకున్నారు మీరు, బాగా ఐడియా వచ్చిందే కదా. ముందుగా మనం ఇది వేసే ముందు మనం గడ్డపార తీసుకుని హోల్స్ పెట్టుకోవాలన్నమాట. హోల్స్ పెట్టుకున్న తర్వాత ఇలా దాంట్లో వేసుకోవాలన్నమాట. దాని తర్వాత ఇప్పుడు మీకు అనిపిస్తుంటుంది, ఎందుకు కిరణ అక్కడ లెవెల్ చేయలేదనే కదా. ఎందుకు లెవెల్ చేయలేదంటే అక్కడ మాకు పైపులు వస్తాయి కదా, బాత్రూమ్ పైపులు. ఆ పైపులు వచ్చినప్పుడు చాలా కష్టం అవుతుంది. అలానే ఇక్కడ ఎందుకు స్పేస్ వదిలేమనే కదా, అక్కడ కిచెన్ పైప్ వస్తుంది కాబట్టి మనం వదులుకోవడం మంచిది. లేదంటే గడ్డ కట్టిపోతుంది కదా, ఈ కాంక్రీట్ వేసుకున్నప్పుడు కొంచెం పగల కొట్టాలని చాలా కష్టపడుతుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ కింద స్క్రోల్ అవుతుంది కదా, ఇది ఆర్సీసీ, ఇది పీసీసీ. ఆర్సీసీలో స్టీల్ వేస్తారు అనమాట, పీసీలో స్టీల్ వేరు. ఆర్సీసీ ఫుల్ ఫామ్ ఏంటంటే రెయిన్ ఫోర్స్ సిమెంట్ కాంక్రీట్. పీసీ అంటే ప్లెయిన్ సిమెంట్ కాంక్రీట్ అనమాట. దానికి తిరిగి దాంట్లో స్టీల్ వేస్తారు, దీంట్లో స్టీల్ అనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, మనం ఎంత థిక్నెస్ వేసుకోవాలి కిరణ్గా అంటే, ఈ థిక్నెస్ వచ్చేసి మనం వేసుకున్న దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు మనం పార్కింగ్ చేస్తుంటారు చూసారా సిమ్ మాల్స్లో, అక్కడ మాత్రం మనం 75 mm అంటే 4 ఇంచులు వేసుకోవాలంట. ఇక్కడైతే 50 mm ఎనఫ్ సరిపోతుంది. అంటే 3 ఇంచులు 2 ఇంచులు అయితే సరిపోతుంది. ఇది ఎందుకు వేస్తారంటే ఒక లెవెల్ కోసం వేస్తారనమాట. ఇప్పుడు జస్ట్ చూస్తున్నారు సార్, ఇతను గుడ్డు కొడుతున్నారు చూసారా, దాన్ని స్ట్రైట్ ఎడ్జ్ ప్రాసెస్ అంటారు అనమాట. ఈ స్ట్రైట్ ఎడ్జ్ ప్రాసెస్ ఎందుకు చేస్తారంటే, ఇప్పుడు లాస్ట్ కార్నర్స్ బాగా సెట్ అయిపోద్ది అన్న కాంక్రీట్. అలానే కాకుండా ఇప్పుడు చూసారు కదా, ఆ వాల్ ఎంత ప్లంబౌట్ అయిపోయిందో, ఆ బద్ద పెట్టినప్పుడు దీన్ని బద్ద కొట్టడం అంటారు అనమాట. ఇలా బద్ద కొట్టడం వల్ల ఎక్కడ కాంక్రీట్ తక్కువైంది అనేసి కూడా మనకు ఒక ఐడియా వస్తుంది. అది బద్ద పెట్టినప్పుడు మనకు అనిపిస్తుంటుంది ఒక లో. ఇలా మనం బద్ద పెట్టినప్పుడు దాని కింద ఏమైనా గ్యాప్స్ వచ్చిందంటే అక్కడ తక్కువైనటువంటి కాంక్రీట్. సో అప్పుడు మనం కాంక్రీట్ ఫిల్ చేసుకుంటే ఒక లెవెల్కి వచ్చేస్తుంది అనమాట. అప్పుడు మీరు అంటున్నారు కదా, అవును రే కిరణ్ నిజమే చెప్పినావు కదా, నేను ఉన్నదే మీకు చెప్పడానికి భయ. సరే మరి వెళ్ళొస్తా అయితే, సీ యూ బై.